2034 వరకు సీఎంగా మీరే ఉంటారనే నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసే దమ్ముందా అనేటువంటి మాట రద్దు చేయాలని చెప్పని కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే మేము మొదటి నుంచి అంటున్నాం, గోతి కాడ నక్కలాగా అధికారం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క ఆలోచన ధోరణి కనిపించేటువంటి సందర్భం చెప్పే ప్రయత్నం చేస్తూ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం పడిపోతుంది, అసలు అధికారంలో ఉన్నది మేమే భావనతో మాట్లాడినటువంటి మాటలు మరొకసారి ప్రజలకు స్ఫురణకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఎందుకు రద్దు చేయాలి కేటీఆర్ ఈ ప్రజా ప్రభుత్వాన్ని, ప్రజాపాలన ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని అని నేను అడుగుతాను. ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చిర్రు 5 సంవత్సరాల కోసం ఈ పరిపాలన సాగాలని. ఆనాటి మీ దుర్మార్గమైనటువంటి పరిపాలన పైన, మీ అవినీతి అక్రమాల పాలన పైన, ఆనాటి గడిల పాలన పైన ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ద్వారా పోరాటం చేసి మా నాయకులందరినీ, మా సీనియర్ నాయకులందరినీ, మా కార్యకర్తలందరినీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తే ప్రజలు మెచ్చి ఇచ్చిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరిస్తూ ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని 2 కళ్ళలాగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో చేసేటువంటి ప్రయత్నం మీ కళ్ళకు కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నాను. మాట్లాడితే ప్రభుత్వం పడిపోవాలని చెప్పని కోరుకునేటువంటి సందర్భం. ఎందుకు ఈ ప్రభుత్వం రద్దు చేయాలంటే స్పష్టంగా సమాధానం లేదు. అరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం జరుగుతుంది, నడుస్తుంది, ప్రజల ఆశీర్వాదం దొరుకుతుంది. మీరు 8 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకొని వెళ్ళి ఆ రోజు సంవత్సరానికి 6,000 కోట్లు కట్టే వడ్డీ నుంచి నెలకు 6,000 కోట్లు వడ్డీ కట్టి పరిస్థితి తీసుకొని వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడకంటే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి ఇప్పటికి ప్రధానంగా 5 గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో ప్రజల ఆశీర్వాదాన్ని పొందుతున్న క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గుండు సున్నాకు పరిమితమైనటువంటి అంశాన్ని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ప్రజల నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మీరు. ఆ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మీరు 3rd ప్లేస్. ఆ తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు 24,000 పైచీలకు ఓట్లతో ఓడి మీరు జబ్బలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఇక మాయా మంత్రం, మాయల మరాఠీ మాట చెప్పి అయిపోయింది. ఈ ఉప ఎన్నికతో ఈ ప్రభుత్వం పడిపోయింది, ప్రభుత్వం లేదనేటువంటి భావనతోని వీగ విధంగా మాట్లాడినటువంటి వాక్యాలకు ప్రజలు ఇచ్చిన సమాధానం 24,000 పైచీల కోట్లతో మిమ్మల్ని ఓటమి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం. ఈరోజు ప్రతి ఎన్నికల్లో ఓట్ల శాతం పెరుగుతున్నది. ఆనాడు అంటారు సర్పంచ్ ఎన్నికలు రాని, సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గుర్తు మీద ఎన్నికలు వస్తే తెలుస్తుంది అనేటువంటి మాట అన్నారు. గుర్తు మీద ఎన్నికలు జరిగినాయి. 85 నుంచి 90% చేతి గుర్తు పైన మున్సిపల్లో గెలిస్తే ఈ ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉన్నట్టు, అది కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడేటువంటి మాటలు ఈరోజు ఎందుకు ఈ శాసనసభను 5 సంవత్సరాల మ్యాండేట్కు ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేయాలో చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా మీరు ఏ విధంగా ప్రజలకు సంబంధించిన అంశాలు ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయాలి తప్ప ఈ విధంగా పంక్తు రాజకీయాలు,
మాయ మాటలు, తప్పు మాటలు, అబద్ధపు ప్రచారాలు, ప్రతినిత్యం ప్రజలు డైవర్షన్ చేసేటువంటి పాలిటిక్స్ ద్వారా ఈరోజు వెలుగులో ఉండాలని చూసేటువంటి కార్యక్రమం తప్ప ఏ ఒక్క కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేటువంటి చేస్తే మీరు మద్దతు ఇచ్చిర్రా? కనీసం మీరు మంచి చేయకుండా సరిలేదు, ఏ విధంగా చెడు అలవాట్లను చెప్పేటువంటి కార్యక్రమం. బహుశా భవిష్యత్తులో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తే ఏం జరుగుతుందో చూడాలి. అప్పుడన్నా మీకు మార్పు కల్పిస్తారా? ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిన తర్వాత మీ పార్టీని మూసుకుంటారని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.